ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కారం పొడి ఫ్రెండ్స్. కారం పొడిని ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి చేసుకోలేనప్పుడు నిల్వ ఎట్లా తయారు చేసి పెట్టుకున్నట్లయితే కారం పొడిని మన టిఫిన్స్లోకి అప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఛానల్ ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి వీడియోస్ అన్నిటిని. మీకు నచ్చినటువంటి కంటెంట్ ఉంటుంది, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి టిప్స్ ఉంటాయి. ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో హోమ్ మేడ్ ఫుడ్ని మాత్రమే నేను వండిన వాటిని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి, వాచ్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మన ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, నువ్వులను కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. టిఫిన్స్లోకి అని చెప్పాను కదా, నువ్వులను తీసుకున్నట్టయితేనే ఖచ్చితంగా టిఫిన్స్లోకి ఇది బాగుంటుంది, లేదంటే అన్నంలోకి తినడానికి బాగుంటుంది అనమాట. సో నువ్వుల్ని తీసుకుని మీకు తగ్గట్టుగానే ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి ఉప్పు కూడా వేసుకొని, చింతపండు ఇవేం అక్కర్లేదు ఫ్రెండ్స్. జస్ట్ వీటిని డ్రైగా చేసుకున్న వాటిని మనం వేయించుకొని మనం ఇలాగా మిక్సీలో పట్టేసుకుని లాస్ట్లో మాత్రమే ఒక పావు కేజీ మనం పడుతున్నట్లయితే కనుక కారం పొడిని ఒక 50 గ్రాములు, అంతకంటే తక్కువైనా పర్వాలేదు, ఒక 50 గ్రాముల వరకు పటిక బెల్లాన్ని యాడ్ చేసుకోండి. పటిక బెల్లం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కారం అనిపించదు, సలవ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.